డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎఫ్బీలో అనేక మంది మిత్రులు జిఎస్టీ గురించి రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు. జిఎస్టీ పైన అసలు ఏమాత్రం అవగాహన లేకుండా హోటల్ బిల్లులు అప్లోడ్ చేస్తున్నారు. పెట్రోల్కి ఎందుకు వేయటం లేదని అడుగుతున్నారు. అసలు వీళ్ళకి వ్యాపారం గురించి తెలుసా, జిఎస్టీ గురించి తెలుసా? ఒకసారి ఆలోచించండి. గతంలో జిఎస్టీ పన్ను గురించి గతంలో ఉండే వ్యాట్ సిస్టంలో చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలి వ్యాట్ డీలర్ అంటే 2% మనం అక్కడ సిఎస్టీ ఫీజు చెల్లించాలి, తిరిగి ఇక్కడ వ్యాట్ కట్టాలి. ఈ సూక్ష్మం తెలవకుండా చాలామంది వ్యాపారులు ఆందోళన పడుతున్నారు, వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. అసలు వ్యాపారస్తులే కానటువంటి ఎఫ్బీ మిత్రులు చాలామంది సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీకి వ్యతిరేకంగా మోడీ గారిని తిట్టడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పెడుతూ ఉన్నారు. ఉదాహరణకి టైల్స్ వ్యాపారం తీసుకుంటాం. టైల్స్ వ్యాపారం గతంలో 14.5% వ్యాట్ ట్యాక్స్ ఉన్నింది. మరి ఇప్పుడు 28% వ్యాట్ ట్యాక్స్ అయింది, జిఎస్టీ ట్యాక్స్ అయింది. చూసేదానికి ఏ విధంగా ఉంటుందనంటే ట్యాక్స్ టైల్స్ సామాన్యుడు ఇంటికి వాడుకునే టైల్స్ 14.5% నుంచి 28% అయిందని అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏందనంటే 14.5% గతంలో ఎక్సైజ్ డ్యూటీ ఉండింది, లోకల్ వ్యాట్ ట్యాక్స్ 14.5% అంటే 29% ఉండింది, 2% సిఎస్టీ ఫీజు ఉండింది. అంటే గతంలో 31% ఉండింది, ఇప్పుడు 28% వచ్చింది. అంతేకాకుండా గతంలో ఇతర రాష్ట్రాల్లో కొన్ని కట్టినటువంటి ట్యాక్స్ ఇన్పుట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కొన్న ట్యాక్స్ కూడా ఇన్పుట్ ఉంటుంది. ఎంత ట్యాక్స్ అయినప్పటికీ ట్యాక్స్ పైన ట్యాక్స్ పడకుండా కేవలం లాభం పైన మాత్రమే ట్యాక్స్ పడేట్టు ఉన్నది. ఈ చిన్న లాజిక్ ని గమనించకుండా అనేక మంది రకరకాలుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. అసలు జిఎస్టీ అంటే ఏందని పూర్తిగా స్టడీ చేసి అనుమానాలుంటే మీ ఆడిటర్ని కానీ లేకపోతే వ్యాపారస్తులు తెలిసిన వ్యాపారస్తులను కనుక్కొని తెలుసుకొని అప్పుడు పోస్టులు పెట్టండి. ఇప్పుడు జిఎస్టీ రూల్ ప్రకారం కొత్త రూల్ ఏందంటే మనం కట్టే ట్యాక్స్ బిల్లులో స్పష్టంగా కనపడాలి. ఇప్పుడు బిల్లులో స్పష్టంగా కనపడలేకే హోటల్కి ఇంత కడుతున్నాం, బట్టలు కొడితే ఇంత కడుతున్నాం, టైల్స్ కొంటే ఇంత కడుతున్నాడు మనకి లెక్క తెలుస్తుంది. గతంలో ఇంక్లూడింగ్ ట్యాక్స్ అమ్మవచ్చు, ఇప్పుడు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అమ్మినప్పటికీ దాని బైఫర్కేషన్ జిఎస్టీలు ఇవ్వాలి. అందుకోసం మీకు ట్యాక్స్ క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఎవరు ఆందోళన పడబడలేదు. ఒకటి మాత్రం వాస్తవం, కొన్ని ఐటమ్స్ లో గతం కన్నా కూడా 1 నుంచి 5% పెరిగినాయి. చాలా ఐటమ్స్ లో ధరలు తగ్గినాయి. ఈ ధరలు తగ్గిన ధరలు వినియోగదారుడికి అందుకోవాలంటే ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గర ఉండే స్టాక్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కొనుగోలు చేసి కొత్తగా ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని వినియోగదారుడు పొందగలుగుతారు. కాబట్టి ఈ మార్పును గమనించి కొద్దిగా సహనంతో ప్రభుత్వం చేస్తున్న చర్యలేంటి, దేశ ఆర్థిక వ్యవస్థ గాండిన పడాలి, అందరూ నీతి నిజాయితీగా ట్యాక్స్ కట్టే విధంగా వాళ్ళు ఒక వ్యవస్థను తీసుకొని వస్తున్నారు. దీనిని ప్రోత్సహిస్తాము, తప్పులుంటే సద్విమర్శలు చేస్తాము. తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ఏమేమి చేయాలనేది అది తప్పకుండా మనం దాన్ని వాడుకునే దానికి సోషల్ మీడియాను వాడుకోవచ్చు. కానీ ఉత్త పుణ్యానికి కేవలం విమర్శించేదే ధ్యేయంగా పెట్టుకుని జిఎస్టీ పైన పోస్టులు పెట్టిన దానివల్ల అయోమయం అవుతుంది. ఇకపోతే సర్వీస్ ట్యాక్స్ 15% నుంచి 18% వచ్చిందనేది వాస్తవము. కానీ వ్యాపారస్తులు ఎవరైతే జిఎస్టీ డీలర్స్ ఉన్నారో ఈ సర్వీస్ ట్యాక్స్ అంతా కూడా తిరిగి ఇన్పుట్ పొందొచ్చు, వ్యాపారస్తులు కాని వారు పొందలేరు. జిఎస్టీ వచ్చిన దానివల్ల సర్వీస్ ట్యాక్స్ లో 3% పెరిగిందనేది వాస్తవము. ఆ మేరకు సామాన్యుడికి ఒక 3% అదనపు భారం పడుతున్న దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ కొన్ని ప్రక్రియలు పొందిన తర్వాత ఇప్పుడు 15% అనేటువంటి స్లాబే జిఎస్టీలో లేని దానివల్ల 18% పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఒకసారి అనుభవంలోకి వచ్చిన